హాయ్ హలో నమస్తే. నిన్నటి న్యూస్ ఈరోజు చూద్దాం ఫాస్ట్నా. కేరళ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ గారిని రాజీవ్ గాంధీని చంపినట్టుగా బాంబు పెట్టి చంపేస్తానని ఒక ఎక్స్ క్యాథలిక్ నన్ను ఫేస్బుక్లో పోస్ట్ చేసిందట. దాని మీద నిన్న కేరళలో పెద్ద గొడవ అయిపోయింది. ఇది చూడండి, ఎలీజ్డ్ డెత్ థ్రెట్ టు చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ ఆన్ ఫేస్బుక్ దట్ విల్ కిల్ యూ లైక్ రాజీవ్ గాంధీ ఐ బాంబ్ అండ్ కిల్ యూ అని చెప్పి పోస్ట్ చేసిందంట ఫేస్బుక్లో. మరి ఎందుకు ఇంకేం కష్టం వచ్చిందో తెలియదు. ఈమె ఫార్మర్ నన్ను అడ్వకేట్ బాంబ్ షుడ్ బి థ్రోన్ ఎట్ సీఎం డ్యూరింగ్ హిస్ క్యాంపెయిన్ ఫర్ లోకల్ బాడీ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు బాంబ్ వేసి చంపేద్దాం అని పోస్ట్ చేసిందంటండి. అన్యాక్సెప్టబుల్. కేరళ మినిస్టర్ కండెమ్డ్ దిస్ క్యాథలిక్ నన్ను. ఇది ఈయన శశి థరూర్, ఈయన గురించి మాట్లాడటం అనవసరం. ఈయన బీజేపీ నాయకుడు అయిపోయింది ఆల్రెడీ. రోజు బీజేపీలతో తిరుగుతున్నాడు, బీజేపీని పొగుడుతున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ఈయన సస్పెండ్ చేయరు, ఈయన రిజైన్ చేయడు. ఇది జరుగుతూ ఉంది ఇతని మీద. సిపిఐఎం వాళ్ళు అంటారు మీరు మోడీని ప్రైజ్ చేశారని చెప్పి, ముస్లిం లీగ్ పార్టీ మీది అని చెప్పి ఏదో చేశారు వాళ్ళ కమ్యూనిస్టులతో గొడవ. మొన్న కమ్యూనిస్టు వాళ్ళు పినరాయి విజయన్ గారు బీజేపీకి సపోర్ట్ చేశారని గొడవ చేస్తే దెబ్బకి ఆయన విత్డ్రా చేసుకున్నాడు. దాన్ని ఏది పిఎంసి ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాడని గొడవ చేశారు వాళ్ళు, విత్డ్రా చేసుకున్నాడు ఫైనల్గా. ఇప్పుడు ఈయన బీజేపీని పొగిడాడని చెప్పి మోడీ గారిని, శశి థరూర్ గారు ఇప్పుడు సిపిఎం వాళ్ళు తగిలారు ఆయన్ని. ఎలీజ్డ్ అటెంప్ట్ టు రిక్రూట్ ఐఎస్ఐఎస్కి టీనేజ్ బాయ్స్ని రిక్రూట్ చేస్తున్నారు. నిన్న ఒక ఫ్యామిలీని అరెస్ట్ చేశారు కేరళలో నిన్న. ఓకే, ఇది గులాం నబీ ఆజాద్ పార్టీ నుంచి ఒక ఇద్దరు మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయిపోయారట. దానికి సంబంధించిన న్యూస్. ఓకే, అంటే గులాం నబీ ఆజాద్ ఆయన కూడా కాంగ్రెస్, ఆయనే కొత్త పార్టీ పెట్టాడు కాంగ్రెస్ నుంచి బయటికి పోయి. ఇప్పుడు ఆయన పార్టీలో నుంచి ఇద్దరు వచ్చి మళ్ళీ కాంగ్రెస్లో చేరారు. టెర్రర్ ఆఫ్ పొల్యూషన్, ఆమ్ ఆద్మీ పార్టీ షేర్స్ వీడియో ఆఫ్ ఢిల్లీస్ హేజీ స్కై. ఢిల్లీలో బాగా పొల్యూషన్ సంబంధించి గొడవ నడుస్తుంది. మీరు మాస్కులు పెట్టుకొని తిరిగినా సరే ఆ పొల్యూషన్ మిమ్మల్ని కాపాడదని చెప్పేసి నేను ఒక డాక్టర్ చెప్పారట. ఆల్ఫలా యూనివర్సిటీ నుంచి 10 మంది మిస్ అవుతున్నారు. మరి టెర్రరిస్ట్కి సంబంధించిన వాళ్ళేమో వాళ్ళకి ఒక 10 మంది కనబడతలేదట. వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో తెలియదు. వాళ్ళకి ఏమైనా లింక్స్ ఉన్నాయని ఎతుకుతున్నారు పోలీసులు. ఢిల్లీ పొల్యూషన్ డేటాని ఏమైనా మ్యానిపులేట్ చేస్తున్నారా? మన గతంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఒక అతను ఒక ఎలిగేషన్ చేశాడు. ఏమని, ఆ ఎయిర్ పొల్యూషన్ మానిటర్ మీద నీళ్లు చల్లుతున్నారు ఫేక్ డేటా రావడానికని. ఐ డోంట్ థింక్ సో. వాటర్ చల్లితే ఫేక్ డేటా వచ్చిందని నేను అనుకోవట్లా. మరి ఆయన అయితే ఎలిగేషన్ చేశాడు. చూడు, పొల్యూషన్ డేటా గేమ్ ఏమైనా వాడుతున్నారా అనేది. డ్యామేజింగ్ స్టూడెంట్స్ లంగ్స్. ఢిల్లీ హైకోర్టు అక్కడ స్పోర్ట్స్ మీట్ కూడా క్యాన్సిల్ చేయండి, స్టూడెంట్స్ యొక్క లంగ్స్ డ్యామేజ్ అయిపోతాయి, ఫుల్ పొల్యూషన్ ఉంది అక్కడ అనేది. పొల్యూషన్ ఓస్, ఫ్యూవర్ ఫార్మ్ ఫైర్స్. అక్కడ ఇప్పుడు వాళ్ళు ఏమి ఎలిగేషన్, పక్కన పంజాబ్లో పొలాలు తగలబెడుతున్నారు కాబట్టి మాకు ఎన్సీఆర్లోకి పొల్యూషన్ వస్తుందని చెప్పి చెప్తున్నారు. బట్ కానీ అక్కడ వాళ్ళ రికార్డు చూస్తే వాళ్ళేం పెద్దగా పొలాలను తగలబెట్టిన రికార్డు కనబడలేదు, కానీ పొల్యూషన్ పెరుగుతుంది. ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఢిల్లీలో వచ్చిన అతి పెద్ద సమస్య పొల్యూషన్ రిలేటెడ్ ఇష్యూ. ఓకే, ఆమ్ ఆద్మీ పార్టీ అక్యూజ్ ఢిల్లీ ఫర్ క్రెడిట్ థెఫ్ట్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు చంద్రబాబు నాయుడు గారిని క్రెడిట్ థెఫ్ట్ ఎలిగేషన్ ఏదైతే చేశారో, ఇప్పుడు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అక్కడ బీజేపీని క్రెడిట్ థెఫ్ట్ చేస్తున్నారు. మా గవర్నమెంట్లో చేసింది మీదిలాగా ప్రజెంట్ చేసుకుంటున్నారు అని. దట్ సేమ్ ఆంధ్రప్రదేశ్ లాగానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మూవ్స్ టు అటాచ్ 63, అంటే గవర్నమెంట్ కూడా ప్రాపర్టీస్ని అటాచ్ చేయొచ్చా అనేది నాకు ఇప్పుడే తెలిసింది. నేను జనరల్గా ఈడీ వాళ్ళు అటాచ్ చేస్తారనుకున్నా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అటాచ్ చేసిందంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి 63.72 crore రూపీస్ లిక్కర్ స్కామ్కి సంబంధించి. ఇది ఒక టెక్కీ మర్డర్డ్, బ్యాంక్ లోన్కి సంబంధించి ఒక టెక్కీని మర్డర్ చేశారంటే నిన్న. ఇది ఎక్కడ, విశాఖపట్నమా ఎక్కడో, మరి ఇది బెంగళూరు అసలు. ఓకే, 7 more మావోయిస్ట్. ఈ మావోయిస్టులను చంపుతా ఉన్నారు. మరి వాళ్ళని ఎన్కౌంటర్ పేరుతో చంపేస్తూ ఉన్నారు. ఇది చూడండి, ఇది ఇతను సిపిఐఎం ఆయన. మీరు మేరుడుమల్లి ఎన్కౌంటర్ మీద మీరు సిబిఐ ప్రోబ్ వేయాలని ఏదో చెప్పాడు ఆయన, సిపిఐకి సంబంధించి శ్రీనివాస్ గారు. ఓకే, అదే నేను ఇది చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, ఐశ్వర్య రాయ్, సచిన్ టెండూల్కర్ వీళ్ళందరూ నిన్న సత్యసాయి బాబాకి వెళ్ళారు.
దానికి సంబంధించిన న్యూస్. సెక్కీతో ఒప్పందం పెట్టుకున్నారు. మరి గతంలో సెక్కీతో ఒప్పందం పెట్టుకున్నప్పుడు జగన్ గారితో గొడవ కూడా అయింది. మరి ఈ ఒప్పందం ఏందో మరి సెక్కీతో ఆంధ్రప్రదేశ్ వర్సెస్ సెక్కీ దేర్ ఇస్ ఏమంటారు అగ్రిమెంట్ ఏదో జరిగింది. 1200 megawatts BESS, 50 megawatts సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్ట్స్. మరి అది సేమ్ ప్రైస్. జగన్ గారు నేను తక్కువ ప్రైస్కి తీసుకున్నాను అన్నారు. మరి అదే ప్రైస్కా లేకపోతే వేరే ప్రైస్ ఇచ్చారో తెలియదు. ఓకే. ఆంధ్రప్రదేశ్ పోలీసు arrests at least 50 Maoists in major anti-Naxal crackdown. Arrest is okay, but killing చేస్తున్నారు. With success in Andhra Pradesh, security agencies confident of eliminating Naxalism. Okay, eliminate చేయండి. Yes, we welcome. మీ ఎలిమినేట్ చేయండి నక్సలైట్లని. ఇట్లాంటి ఎనీ వైలెన్స్ చేసేటువంటి వీళ్ళు టెర్రరిస్టులు, నక్సలైట్లు వీళ్ళందరినీ మీరు ఎలిమినేట్ చేయండి. బట్ నేను అదే ఇంత ఏమంటారు సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా మీరు ఎలిమినేట్ చేయాలి. గ్యాంగ్స్టర్స్, మైనింగ్ మాఫియా, స్కామ్స్టర్స్, చంపేసేవాళ్ళు, లించింగ్ చేసేవాళ్ళు. ఓకే, మొన్న ఢిల్లీలో 2 లుంగి కట్టుకున్నారని కొట్టారు. మరాఠీ మాట్లాడలేదని కొట్టారు. బాంబేలో సౌత్ ఇండియా ఫుడ్ సర్వ్ చేస్తున్నారని ఒక హోటల్ మీద దాడి చేశారు. కొలదాడులు, ఇవన్నింటి వీళ్ళని ఎలిమినేట్ చేయరా? అడవిలో క్లీన్ చేస్తున్నారు, సమాజంలో ఎప్పుడు క్లీన్ చేస్తారని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని. ఇట్ ఈస్ గుడ్ దట్ యూఆర్ cleaning non-violence in the forest. But I tell you, the violence in the forest కంటే societal violence is more dangerous. ఈ సొసైటీలో ఉన్న గ్యాంగ్స్టర్స్ని, మాఫియాని, స్కామ్స్టర్స్ని, అవినీతి పరుల్ని, లంచగొండుల్ని, మనుషుల్ని చంపే వాళ్ళని, ఇసుక దోపిడీ చేసే వాళ్ళని, మైనింగ్ దోపిడీ చేసే వాళ్ళని వీళ్ళని ఎప్పుడు క్లీన్ చేస్తారు? కులం పేరుతో దాడి చేసే వాళ్ళని, చంపే వాళ్ళని, మరి వాళ్ళు కూడా క్రిమినల్సే కదండి ముఖ్యమంత్రి గారు. మరి వాళ్ళ మీద ఎప్పుడు మీరు ఈ క్లీనింగ్ ఆపరేషన్ బై 26/2000 మార్చి వీళ్ళని కూడా క్లీన్ చేసేయండి. అది మా రిక్వెస్ట్. అది ఓకే. వీళ్ళందరూ ఏమో ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళందరూ ఏంటి గన్నులు పట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళు ఎందుకు అరే తప్పురే మీరు ఎందుకు ఇట్లా వైలెన్స్కి వెళ్తారు, గన్నులు పెట్టుకొని తిరుగుతున్నారు అని అంటే వాళ్ళు ఏదో థియరీ చెప్తారండి. మమ్మల్ని అప్రెస్ చేశారు, మా మీద దాడి చేశారు అని ఏదో చెప్తారు వాళ్ళు. ఓకే, దే హ్యావ్ దేర్ ఓన్ ఫిలాసఫీ. ఎనీవే, ఇట్స్ రాంగ్. వీఆర్ నాట్ సపోర్టింగ్ నక్సలిజం, వీఆర్ నాట్ సపోర్టింగ్ నక్సలైట్స్, బట్ దే ఆర్ రాంగ్, బట్ దే హ్యావ్ థియరీ. బట్ ఈ సమాజంలో ఉన్న వాళ్ళకి ఏం థియరీ ఉంది? ఏం థియరీ లేదు. గ్యాంగ్స్టర్స్కి ఏం థియరీ ఉండిద్ది? పక్కోడికి వాడిని చంపేమని డబ్బులు ఇస్తారు, వాడు వచ్చి చంపేస్తాడు, అంతే గ్యాంగ్స్టర్. మైనింగ్కి ఏం థియరీ? ఇల్లీగల్గా మైనింగ్ చేయాలి, అది వాళ్ళకి థియరీ. వీళ్ళకి ఒక థియరీ ఉంది. వాళ్ళ థియరీ అంటే అప్రెస్ చేస్తున్నారు మమ్మల్ని అని చెప్పి ఏదో థియరీ చెప్తారు వాళ్ళు. తప్పు అయినప్పటికీ థియరీ కరెక్ట్. వాట్ దే డూయింగ్ ఈజ్ రాంగ్, బట్ their reason is correct. But what these people are doing in the society, the reason also wrong. డబ్బుల కోసం, ఇల్లీగల్ మైనింగ్ కోసం, వేల కోట్ల రూపాయల దందాల కోసం స్కాములు చేస్తున్నారు, చంపేస్తున్నారు. ఎవడైనా ఎక్కువ మాట్లాడితే చంపేస్తున్నారు, స్పాట్ పెట్టి చంపేస్తున్నారు. ఇసుక దోపిడీ, చంపేసి ఇసుకలు పూడ్చిపెడుతున్నారు. ఎవరైనా పోయి ఇసుక ఎందుకు తవ్వుతున్నారంటే ఇసుకలు పూడ్చిపెట్టేస్తారు చంపేసి, అంతే. ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఓకే, వాటిని కూడా క్లీన్ చేయాలని ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే. రాబర్స్ ఇన్ బెంగళూరు పోజ్ యాజ్ ట్యాక్స్ ఆఫీసర్స్. బెంగళూరులో ఈ ఏటీఎం మెషిన్స్ని ఫిల్ చేసేటువంటి ఒక వెహికల్ని ఆపి, బెంగళూరులో ఏటీఎం మెషిన్స్ ఉంటాయి కదా, ఆ డబ్బులు ఫిల్ చేసే వెహికల్ని ఆపి మేము ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పేసి డబ్బులు మొత్తం ఎత్తేసారట దొంగలు. ఈయన డికే శివకుమార్ గారు ఏమన్నారంటే, పర్మనెంట్గా ఏం నేను పోస్ట్లో ఉండను అని హింట్ ఇచ్చారు. అంటే ఆయన మా త్వరలో ప్రెసిడెంట్గా రిజైన్ చేయబోతున్నాడని ఒక టాక్ నడుస్తుంది. ఆయన రోజుకు ఒక స్టేట్మెంట్ చేస్తాడు. అదే చెప్తాను, వీళ్ళిద్దరి మధ్య గొడవ ఇదే. మార్నింగ్ ఒక స్టేట్మెంట్, మధ్యాహ్నం ఒక స్టేట్మెంట్, నైట్ ఒక స్టేట్మెంట్, 3 స్టేట్మెంట్లు వస్తాయి వీళ్ళిద్దరు సిద్ధరామయ్య, డికే శివకుమార్ దగ్గర నుంచి రోజు. కర్ణాటక సెట్స్ 3 billion ఇన్వెస్ట్మెంట్ టార్గెట్స్ ఇన్ ఫస్ట్ స్టాండ్ అలోన్ స్పేస్ పాలసీ. ఓకే, 3 billion investment targets. Okay. Karnataka Minister Muniyappa asked Mallikarjun Kharge to clarify on the leadership issues. Okay, that's okay, leave it. కాంగ్రెస్ లీడర్ శరద్ పవార్ని కలిశారట. బిఎంసీ ఎలక్షన్స్లో కలిసి వెళ్ళలేదు, 1 weekలో చెప్తా ఉన్నారు. నేను కాంగ్రెస్ శరద్ పవార్ గారి మధ్యలో ఈ అగ్రిమెంట్ జరిగిందనమాట. ముంబై బిఎంసీ ఎలక్షన్, సమాజ్వాదీ పార్టీ టు కంటెస్ట్ పోల్స్ ఇండిపెండెంట్లీ, రూల్స్ అవుట్ అలయన్సెస్. ఓకే,
సమాజ్వాదీ పార్టీ అంటే ముంబైకి సంబంధించిన సమాజ్వాదీ పార్టీ వాళ్ళు మేము సపరేట్గా చేస్తాం అన్నారు. అంటే మేము మా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం. ఇది చూడండి, శివసేన అప్సెట్ విత్ బీజేపీ. ఇప్పుడు ఏక్నాథ్ షిండేకి ఫడ్నావిస్కి మధ్య వాళ్ళిద్దరు గొడవ ఏంటంటే, షిండేకి ఫడ్నావిస్కి గొడవ. పోచింగ్ చేశారంటే పోచింగ్ ఛార్జెస్ స్పార్క్స్ విదిన్ ద ఎలియన్స్లో గొడవ అయింది. ఫడ్నావిస్ అండ్ షిండే వాళ్ళ పార్టీ వాళ్ళని, అంటే శివసేన షిండేకి సంబంధించిన కొంతమంది పార్టీ కార్యకర్తలని బీజేపీ వాళ్ళు జాయిన్ చేసుకున్నారట. అక్కడ గొడవ అయింది వాళ్ళకి. నాకు అర్థమైంది పోచింగ్ అంటే, మరి అదే అర్థమైంది నాకు. సో మరి పొత్తు ధర్మం అనేది ఉండిద్ది కదా, మా పార్టీ మనందరూ ఎలియన్స్లో ఉన్నప్పుడు మా పార్టీ వాళ్ళు మీ పార్టీలో ఎలా జాయిన్ చేసుకుంటారని అక్కడ గొడవ అయ్యి అది ఎక్కడి దాకా వెళ్ళిందంటే, షిండే బ్యాచ్ నిన్న క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళాల, వాళ్ళు బాయ్కాట్ చేశారు. ఆ ఎలియన్స్లో వచ్చిన గొడవ అది నాకు తెలిసిన వరకు. ఓకే, కాంగ్రెస్ ఓల్డ్ స్టాక్ విత్ ఎన్సీపీ చీఫ్ అదే 1 వీక్లో చెప్తా ఉన్నారు. ఇది వీవీప్యాట్స్ నాట్ మ్యాండేటరీ లోకల్ బాడీ పాలిసీలో వీవీప్యాట్స్ అవసరం లేదని ఈసీ చెప్పిందంటే, ఎందుకంటే ఈజీగా చీటింగ్ చేయొచ్చు, అందుకని అవసరం లేదని చెప్పినట్టు నాకు అర్థమైంది. మహారాష్ట్ర లోకల్ బాడీ పోల్స్ ఫ్రెండ్స్ టర్న్ 4 years పార్టీస్ టు బియాండ్ కోయిలేషన్ ధర్మ. అదే చూసారు, కోయిలేషన్ ధర్మ. వీళ్ళిద్దరు గొడవ ఏంటంటే కోయిలేషన్ ధర్మ పోచింగ్ చేశారట. షిండే శివసేన నుంచి కొంతమందిని తీసుకెళ్ళి ఫడ్నావిస్ జాయిన్ చేసుకున్నాడట, అందుకని మహారాష్ట్రలో గొడవ వాళ్ళది. ఇది రాహుల్ గాంధీకి కొంతమంది జడ్జిలు వీళ్ళందరూ లెటర్ రాశారు. 272 మంది ఏమంటారు, రాహుల్ గాంధీకి 272 మంది ఎమినెంట్ సిటిజన్స్ వాళ్ళందరూ ఒక లెటర్ రాశారట. వాళ్ళు ఎమినెంట్ సిటిజన్స్ కాదు, యాక్చువల్గా వాళ్ళందరూ రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతానికి వాళ్ళకి ఏం పని లేదు. నాకు తెలిసిన వరకు వాళ్ళు ప్రస్తుతానికి రిటైర్డ్ అయ్యే బ్యాచ్ వాళ్ళంతా, వాళ్ళ దగ్గర ఏం పని లేదు. మోడీ గారు ఫేవరెట్స్ అనుకుంటా, రాహుల్ గాంధీని తిడతా లెటర్ రాశారు అంతే. మళ్ళీ దానికి ఒక ఎమినెంట్ జడ్జిలు ఇవన్నీ అనవసరం వాళ్ళకి. ఓకే, రాహుల్ గాంధీని సపోర్ట్ చేసే జడ్జిలు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా లెటర్ రాస్తారు రేపు ఏమని, రాహుల్ గాంధీ చెప్పింది కరెక్ట్ అని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇక దానికి ఎమినెంట్ జడ్జెస్ సపోర్టెడ్ రాహుల్ గాంధీ అని పేపర్లో రాస్తారా? రాయరు. ఎందుకంటే మీడియా రాహుల్ గాంధీని సపోర్ట్ చేసే మీడియా లేదు ఈ దేశంలో, అది సంగతి. రాహుల్ స్టెప్స్ ఆఫ్ అఫెన్సివ్ సేజ్ రాహుల్ విల్ ఫైట్ ఎస్ఐఆర్ పొలిటికల్లీ అండ్ లీగల్లీ. అది ఆయన పొలిటికల్గా లీగల్గా ఫైట్ చేస్తానని రాహుల్ గాంధీ అన్నాడట. స్లామ్స్ ఎమినెంట్ పర్సనాలిటీస్ లెటర్ అగేన్స్ట్ రాహుల్ గాంధీ. బీజేపీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అప్లికెంట్స్. అది చూడండి, కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. ఇప్పుడు నేను అన్నది వాళ్ళు అన్నారు. ఏమన్నారు? బీజేపీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో అప్లికెంట్స్ వాళ్ళందరూ ఉద్యోగాలు లేక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో లెటర్లు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళేంది రాహుల్ గాంధీ మీద రాసేదని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది. హర్ కరేజ్ ప్యాట్రియాటిజం ఇన్స్పైర్ మీ టు స్టాండ్ అగేన్స్ట్ ఇంజస్టిస్ రాహుల్ గాంధీ అండ్ ఇందిరా గాంధీస్ బర్త్ యానివర్సరీ. అదే సంగతి. ఓకే, ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు అట నిన్న. ఆమె ధైర్యమే నాకు ఆదర్శమని రాహుల్ గాంధీ అన్నట్టుంటుంది న్యూస్. అదే రాహుల్ గాంధీ వ్యూస్ ఈజ్ నథింగ్ టు డూ విత్ టార్నిషింగ్ ఈసీ కాంగ్రెస్. మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు ఇందిరాగాంధీ గారి మీటింగ్కి. తెలంగాణలో 42% బీసీ టికెట్స్ మూవ్ విదిన్ ద హైకోర్టు చెప్పింది మీరు అఫీషియల్గా 50% క్యాప్ దాటకూడదండి, అందుకని పార్టీలో విదిన్ ద పార్టీ మేము రిజర్వేషన్స్ ఇస్తున్నామని 42% నేను తెలంగాణ రేవంత్ రెడ్డి గారు చెప్పింది. దానికి సంబంధించి పీఎం మోడీ డస్ నాట్ మిస్ ఆపర్చునిటీస్ టు బ్లేమ్ కాంగ్రెస్ బట్ ఈ ఆల్వేస్ బి సైలెంట్ అండ్ వాట్ ట్రంప్ ఈస్ మేకింగ్ స్టేట్మెంట్ అనే దానికి సంబంధించి. ఇది డిఎంకే ఫంక్షనరీ కాలింగ్ పిఎం మోడీ నరకాసుర గోజ్ వైరల్. ఇప్పుడు తమిళనాడులో మోడీ గారిని అదే నరకాసురుడు అంతమైనట్టు మోడీ గారు అంతమైతే తప్ప ఈ ఏదో అన్నాడండి. ఏమన్నాడు ఇక్కడ? బీజేపీ లీడర్ సేస్ తమిళనాడు వుడ్ ఓన్లీ ఇఫ్ నరకాసుర మోడీ ఈస్ ఫినిష్డ్ ఆఫ్. తమిళనాడు ఇంప్రూవ్ అవుద్ది అన్నట. తమిళనాడు ఇంప్రూవ్ అవ్వాలంటే నరకాసురు లాంటి మోడీ అంతమైతేనే అని అన్నాడట. అది బాగా పొలిటికల్గా గొడవైంది నిన్న. ఇది డిఎంకే క్వశ్చన్స్ ఏఐడిఎం కాదే, ఇతన్ని అరెస్ట్ చేయమని ఎవరు అన్నారు ఇక్కడ. బీజేపీ వాళ్ళు అతన్ని అరెస్ట్ చేయమని చెప్పారు. వీడియో ఆఫ్ డిఎంకే ఫంక్షనరీ కాలింగ్ పిఎం మోడీ నరకాసుర గోజ్ వైరల్. బీజేపీ తమిళనాడు యూనిట్ ప్రెసిడెంట్ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి అని చెప్పి గొడవ చేశారు వాళ్ళు. స్టాలిన్ స్కిప్స్ పిఎం వెల్కమ్. డిఎంకే లీడర్స్ జైబ్. మోడీస్ కోయంబత్తూర్ విజిట్స్ ఫ్యూల్స్ పొలిటికల్ ఫైర్. ఇది నిన్న ఈయన బాల మోడీ గారు వచ్చారు, స్టాలిన్ బాల. ఎందుకు స్టాలిన్ బాలేదు? మోడీ గారు అన్నారు ఇప్పుడు బీహార్లో గెలిచాము, ఇక నెక్స్ట్ నా టార్గెట్ తమిళనాడు ప్లస్ వెస్ట్ బెంగాల్ అన్నాడు, అందుకని స్టాలిన్ బాలేదు నిన్న రిసీవ్ చేసుకోవడానికి.
మోరోవర్ ఈయన ఇది ప్రాజెక్ట్ ఆపేటట్టు ఇది చూడండి, మెట్రో తమిళనాడుకి సంబంధించిన మెట్రో ప్రాజెక్టులు ఆపేటంటే మోడీ గారు అంటే ఇప్పుడు స్టాలిన్కి మోడీ గారికి ఇప్పుడు ఫైట్ మొదలైంది తమిళనాడులో ఆల్రెడీ. ఈయన రిసీవ్ చేసుకోవడానికి ఆయన బాగాలేదు, ఈయన ప్రాజెక్టులను ఆయన ఆపేసాడు మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి. సో ది వార్ స్టార్టెడ్ ఇన్ తమిళనాడు బిట్వీన్ మోడీ అండ్ స్టాలిన్. మోరోవర్ ఇతను నరకాసుడు లాంటి మోడీ అంతమవ్వాలని చెప్పి అతను డిఎంకే అతను అన్నాడని చెప్పి అక్కడ పొలిటికల్ గొడవలు వేసింది అక్కడ. ఓకే, ఇది కరూర్ ట్రాజడీ అవుట్ రీచ్ నాట్ ఎలియన్స్ క్యూ అంటే కాంగ్రెస్ వాళ్ళు టీవీకేతో కాంటాక్ట్ చేశారట, ఓన్లీ కరూర్ ట్రాజడీ గురించే కానీ మేము ఎలియన్స్ గురించి కాదని అక్కడ కాంగ్రెస్ నాయకుడు చెప్పడం ట్రై చేసి ఉంటారులేండి. టీవీకేతో ఎలియన్స్ ట్రై చేసి ఉంటారు. ఓకే, ఏదో మాట మారుతారు పొలిటీషియన్స్ వీళ్ళంతా. ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ సుప్రీం కోర్ట్ వర్డిక్ట్ November 20 అండ్ ఫిక్సింగ్ టైమ్ లైన్. ఓకే, అదే కొన్ని బిల్స్ ఆపుతున్నారని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళింది కదా, దాని జడ్జిమెంట్ 20వ తారీఖున ఉంది అనేది. మెట్రో రైల్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ డెనియల్ ఆఫ్ మెట్రో రైల్ ఫర్ తమిళనాడు. సెంటర్ ఆ మెట్రో రైల్ని ఆపేసింది ఇప్పుడు మోడీ గారి గవర్నమెంట్, దాని మీద ధర్నా చేస్తాం త్వరలో అని చెప్పి అనే దానికి సంబంధించింది. ఇదేంటి మరి ప్రపోజల్స్ డిఎంకే సైడ్స్, నాకు అది సరి కనబడట్లేదు. డిఎంకే స్టాలిన్ మెట్రో ప్రాజెక్ట్ సంబంధించి అది కూడా. ఓకే, ఇది వెస్ట్ బెంగాల్కి సంబంధించి 28 పీపుల్ చనిపోయారు ఇప్పటికే. ఎస్ఐఆర్ స్లోగాన్ వల్ల 28 పీపుల్ చనిపోయారని చెప్పి, ఆ చనిపోయిన వాళ్ళు మొత్తం ఎస్ఐఆర్ వాళ్ళు చనిపోయారని చెప్పేసి మమతా బెనర్జీ చెప్పింది నిన్న. మేఘాలయ సీఎం సిస్టమేటికల్గా మమ్మల్ని అపోజిషన్ ఎలిమినేట్ చేయడం ట్రై చేస్తున్నాడు, ఎక్స్క్లూడ్ చేయడం ట్రై చేస్తున్నాడు, ప్రోగ్రామ్స్లో మమ్మల్ని పిలవట్లేదని నిన్న ఆ మేఘాలయకు సంబంధించిన అపోజిషన్ వాళ్ళు ఏదో ఇచ్చేశారు. ఓకే, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, ఇది ఈమె పెద్ద కాంట్రవర్సీ చేసింది నిన్న. ఏమేం చేసిందంటే, నేను బంగ్లాదేశ్లో అదే చెప్పాను కదా, బంగ్లాదేశ్లో ఇప్పుడు షేక్ హసీనా మీద ఉరిశిక్ష చేశారు, ఆమెకి ఓటు థెఫ్ట్ చేసిందని ఆరోపణలు కూడా ఉన్నాయి ఆమె మీద. ఇప్పుడు ఇక్కడ మన రాహుల్ గాంధీ ఏదైతే ఎలిగేషన్ చేస్తున్నాడో, ఈ ఎలక్షన్ కమిషన్ మోడీ గారి సపోర్ట్ చేస్తారని ఎలిగేషన్ చేస్తున్నాడు కదా, అలాగే బంగ్లాదేశ్ ఎలక్షన్ కమిషన్ ఆమెకి సపోర్ట్ చేసిందని షేక్ హసీనాకి అక్కడ ఆరోపణలతోటి ఆమెను ఎలక్షన్ కమిషన్ అరెస్ట్ చేశారు ఒకసారి. బంగ్లాదేశ్లో పోలీసులు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళేటువంటి ఫోటో ఒకటి పోస్ట్ చేసింది ఈమె మహువా మొయిత్రా. పోస్ట్ చేసి థింగ్స్ టు కమ్ అని ట్యాగ్ పెట్టింది. అంటే ఏంటి అర్థం, బంగ్లాదేశ్లో ఎలక్షన్ కమిషన్ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, థింగ్స్ టు కమ్ అంటే ఇక్కడ ఇండియాలో కూడా ఎలక్షన్ కమిషన్కి ఈ రోజులు రాబోతున్నాయి అని పోస్ట్ చేసింది. అది పెద్ద గొడవైంది నిన్న. మీరు ఎలక్షన్ కమిషన్ అరెస్ట్ చేస్తారని చెప్పి పోస్ట్ చేస్తారా అని ఆమె ఒక గొడవ లేపింది మహువా మొయిత్రా మళ్ళీ నిన్న. చూడండి, థింగ్స్ టు కమ్, ఢాకా స్టైల్ అరెస్ట్ ఆఫ్ ఈసీఐ చీఫ్, థింగ్స్ టు కమ్ అని పోస్ట్ చేసింది. ఇది బీజేపీ వాళ్ళు ఫియర్ మాంగరింగ్, ఓపెన్ థ్రెట్ ఇచ్చారు, మీరు ఎలక్షన్ కమిషన్ ఓపెన్గా థ్రెట్ చేస్తారా, అరెస్ట్ చేస్తామని. అటెంప్టింగ్ టు ఇంపోర్ట్ బంగ్లాదేశ్ స్టైల్ క్వయస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్, బంగ్లాదేశ్ లాంటి గొడవలను ఇండియాలో సృష్టించడం ట్రై చేస్తున్నారని బీజేపీ వాళ్ళు చేసిన గొడవ మహువా మొయిత్రా మీద. ఆమెకు ఆల్రెడీ ఈ కేసులో ఇరుక్కుంది కదా మహువా మొయిత్రా. ఏ కేసు, క్యాష్ ఫర్ క్వశ్చన్ అనే కేసు. క్యాష్ ఫర్ క్వశ్చన్ కేసు ఏంది మహువా మొయిత్రా మీద. మా గతంలో అదానీ మీద వీళ్ళ మీద క్వశ్చన్ చేసింది పార్లమెంట్లో, డబ్బులు తీసుకునే క్వశ్చన్ లేదు, వేరే అదానికి సంబంధించిన కాంపిటీటర్ ఎవరు ఆమెకు డబ్బులు ఇచ్చాడంటే నువ్వు ప్రశ్న ఇవ్వమని పార్లమెంట్లో. ఆ కేసులో ఇరుక్కుందాము ఇప్పుడు. అంటే పార్లమెంట్లో అడిగిన ప్రశ్నలు కూడా వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చారని అట్లాంటి కేసులు కూడా పెట్టవచ్చు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు ఆమెను ఇరికిచ్చారు సార్, అయినా ఆమె భయపడలేదు. ఎస్టర్డే నేను అది పోస్ట్ చేసింది, థింగ్స్ టు కమ్ అని, త్వరలో ఎలక్షన్ కమిషన్ ఇక ఇలా నాకు జరిగిద్దని పోస్ట్ చేసింది. అది గొడవ చేసింది నిన్న. అది టీఎంసీ గవర్నర్ బీజేపీ వీళ్ళిద్దరు గొడవ. టీఎంసీ గవర్నర్కి ప్లస్ ఏమంటారు కళ్యాణ్ బెనర్జీ వాళ్ళిద్దరు గొడవ. ఇది ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు నిన్న. ఈ కళ్యాణ్ బెనర్జీ గవర్నర్ మీద కేసు పెట్టాడు, గవర్నర్ కళ్యాణ్ బెనర్జీ మీద డిఫమేషన్ కేసు వేసాడు. ఎందుకు, అతనేమో మీ రాజ్భవన్లో గన్నులు రౌడీలు ఉన్నారని అన్నాడు ఇతను పబ్లిక్గా లైవ్ పెట్టి మొత్తం తిప్పి రాజ్భవన్ అంతా చూపించి ఎక్కడున్నాయి గన్నులు చూపించి నీ మీద డిఫమేషన్ కేసు వేస్తున్నానని వేసాడు ఇతను. వాళ్ళిద్దరు గొడవ జరుగుతుంది దానికి సంబంధించి. ఈ మధ్యలో ఏమని లాగారు, ఎవరిని, మమతా బెనర్జీని లాగారు. మమతా బెనర్జీని ఇది లేడీ
లేడీ మెక్బెత్ అన్నాడు ఆయన. మమతా బెనర్జీ అంటే లేడీ మెక్బెత్ అని మరి ఆ లేడీ మెక్బెత్ ఆమెను ఎందుకు అన్నాడు మరి? ఇదిగో మహువా ఇతర డాకా స్టైల్, అది మనం ఆల్రెడీ చూసాం. వాటర్ ఫ్రాడ్ సిండికేట్ కొలాప్సింగ్ ఓడ్ ఆఫ్ ఓట్స్ బిట్వీన్ టీఎంసీ. ఓకే, అదే 28 మంది చచ్చిపోయారు. గవర్నర్ ఫేస్ ఆఫ్ ఇంటెన్సిఫైన్స్, కళ్యాణ్ బెనర్జీ ఫ్రెష్ కౌంటర్. అది ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు వాళ్ళు నిన్న. ఇది ఫైనల్గా ట్రంప్ 60వసారి అన్నాడట ఇండియా పాకిస్తాన్ బెదిరించానని. వీళ్ళేం క్యాలిక్యులేటర్ పెట్టుకొని లెక్క పెడతా ఉన్నారు. ఈ జయరాం రమేష్ గారు ఎన్నిసార్లు అన్నాడో లెక్క పెడతా ఉన్నాడు ఆయన. ఇది 60వసారి అని మళ్ళీ పోస్ట్ చేశాడు. ఓకే, ఇది వేసే అన్మోల్ బిష్నోయ్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బ్రదర్ అరెస్టెడ్ బై ఎన్ఐఏ ఇన్ ఢిల్లీ. ఆయన తీసుకొచ్చారు, బిష్నోయ్ గారి తమ్ముడిని తీసుకొచ్చారు. బిష్నోయ్ కదా, లారెన్స్ గారి తమ్ముడు బిష్నోయ్ని తీసుకొచ్చారు నిన్న, గ్యాంగ్స్టర్ని ఇండియాకి. హసీనా డెత్ సెంటెన్స్ అనేది ఇంటర్నల్ అఫేర్ అంది చైనా నిన్న. ఇది మోడీ అఫ్రైడ్ ఆఫ్ కరెక్టింగ్ కాంగ్రెస్ స్లామ్స్ పీడీ. అదే మళ్ళీ అగైన్ ట్రంప్ అన్నాడని, మోడీ భయపడుతున్నాడని. ఇంకా అదే సేమ్ స్టేట్మెంట్. ఇది నిన్న జరిగినటువంటి నేషనల్ న్యూస్. థ్యాంక్ యూ, నమస్కారం. అంటే మరి ఇక్కడి నుంచి అంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి. తమిళనాడు ప్లస్ వెస్ట్ బెంగాల్ మీద ఎక్కువగా ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి తమిళనాడు వెస్ట్ బెంగాల్ వాళ్ళే ఎక్కువగా మోడీ గారిని అటాక్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ న్యూస్ నేను చెప్తున్నాను. ఓకే, వాళ్ళ న్యూస్ నేను చెప్తున్నప్పుడు మోడీ గారిని నేను నిన్న ఒక కామెంట్ పెట్టాడు ఒక బ్రదర్ నువ్వు మోడీ గారిని టార్గెట్ చేస్తున్నాను. నేను టార్గెట్ చేయట్లేదు, మీకు న్యూస్ చెప్తున్నా. నేను మోడీ గారు అనేది రూలింగ్ గవర్నమెంట్, అపోజిషన్ వాళ్ళు ఆబ్వియస్లీ గవర్నమెంట్నే కదా తిడతారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరు? మోడీ గారే కదా. సో ఇది డెమోక్రసీలో అపోజిషన్ వాళ్ళు ఆయనే అంటారు కాబట్టి ఎవరు టార్గెట్ చేసేదే ఉండదు. నేను బీజేపీని మోడీని టార్గెట్ చేసేదే ఉండదు. టీఎంసీ వాళ్ళు ఇప్పుడు గెలవాలంటే మోడీ గారిని తిడితేనే గెలుస్తారు. వాళ్ళు స్టాలిన్ గెలవాలంటే మోడీ గారిని అటాక్ చేస్తారు, గెలుస్తారు. కాబట్టి వాళ్ళు అటాక్ చేస్తారు. ఆ న్యూస్ మీకు చెబుతున్నా, నేను టార్గెట్ చేసేది ఏం లేదు. సో డోంట్ మిస్అండర్స్టాండ్. థ్యాంక్ యూ, నమస్కారం.